అస్మద్గురుభ్యో నమః. మనము జ్ఞానగంగా అనే సద్గ్రంథ పఠనంలో భాగంగా మనము 3 సార్లు నామం జపం ఇచ్చు ప్రమాణం గురించి తెలుసుకుంటున్నాం. సాధు సంతును గుర్తించే ప్రక్రియలో భాగంగా సద్గురువును ఆశ్రయించి ఆయన దగ్గర మనము మూడు సార్లు నామజపము తీసుకోవాలి అని చెప్పబడింది కదా. ఈ వివరణ ద్వారా స్పష్టమైనది ఏమిటంటే, పవిత్ర 4 వేదాలు కూడా సాక్షిగా ఉన్నవి పూర్ణ పరమాత్మయే పూజయోగులు అని, మరియు వారి వాస్తవిక నామము కబీర్ పరమేశ్వర్ అని, మరియు 3 మంత్రాల నామం జపం చేయడం వల్లనే పూర్ణ మోక్షము లభిస్తుంది. ధర్మదాస్ గారికి పరమేశ్వర్ కబీర్ సాహెబ్ సారా శబ్దం ఇవ్వడానికి అంగీకరించలేదు. మరియు ఇలా అన్నారు, ఒకవేళ సార శబ్దం ఎవరైనా కాల్ దూత్ యొక్క చేతిలో పడిపోతే రానున్న తరాల వాళ్ళు అంటే హంస ఆత్మలు భవసాగరాన్ని దాటలేరు. ఎలా అంటే కలియుగం యొక్క ప్రారంభంలో ప్రథమ తరం భక్తులు అశిక్షితులై ఉండిరి, మరియు కలియుగం యొక్క అంతంలో చివరి తరమగు భక్తులు కృతజ్ఞులుగా ఉంటారు, అంటే చేసిన మేలు మర్చిపోయిన వారుగా ఉంటారు. మరియు ఇప్పుడు వర్తమానంలో అనగా క్రీస్తు శకము 1947 నుండి భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత నుండి మధ్యతరం ప్రారంభమైనది. క్రీస్తు శకం 1951లో సద్గురు రాంపాల్జీ మహారాజును పంపించడం జరిగినది. ఇప్పుడు భక్తజనులంతా శిక్షితులుగా ఉన్నారు. శాస్త్రాలు మన వద్ద విద్యామానమై ఉన్నవి. ఇక ఈ సత్య మార్గము సత్య సాధన పూర్తి సంసారంలో వ్యాపిస్తుంది. మరియు నకిలీ గురువులు, సంతులు మరియు మఠాధిపతులు దాగుకొని తిరుగుతుంటారు. అందువలన కబీర్ సాగరు జీవధర్మ బోధ్ సాగర్లో ఇలా చెప్పారు, धर्मदास तो ही लाख दुहाई, सारा शब्द कही बाहर नहीं जाई, सारा शब्द बाहर जो परिहै, बिचली पिड़ी हंस नहीं तरिहै. పుస్తకములో బోధ్ సాగర్ అనే ధర్మబోధ్ సాగర్ అనే పుస్తకంలో ధనీ ధర్మదాస్ జీవన్ దర్శన్ యవం వంశపరిచయ్ యొక్క పేజీలో రాసింది ఏమంటే, 11వ తరానికి గద్ద లభించలేదు. ఆ మఠాధిపతి యొక్క పేరు ధీరజనామా సాహెబ్ కబర్దాలో ఉండేవాడు. దాని తర్వాత 12వ మఠాధిపతి ఉగ్రానామా సాహెబ్ దామాఖేడాలో గద్దెను స్థాపించినాడు, మరియు తనే స్వయంగా మఠాధిపతి అయి కూర్చున్నాడు. దీనికంటే ముందు దామాఖేడులో గద్దె లేకుండాను. దీని ద్వారా స్పష్టమవుతుంది, పూర్తి విశ్వంలో సద్గురు రాంపాల్జీ మహారాజ్ కాకుండా వాస్తవిక భక్తి మార్గం లేదు. సంత్ రాంపాల్జీ మహారాజ్ తన ప్రవచనంలో పదే చెబుతారు, అందరూ ప్రభు ప్రేమి శ్రద్ధాలులతో ప్రార్థన చేస్తారు. ఏమంటే తనని ప్రభువు ద్వారా పంపించబడిన దాసుడిగా భావించి తమ ఆత్మ కళ్యాణము చేసుకోవాలి అని. యహ సంసార్ సంజుదా నాహి కహందా శ్యామ దోపహరే నుం, గరీబ్ దాస్ యహ వక్తు జాత హై రోగే స పహరే నుం. 12వ పంతు గరీబ్ దాస్ యొక్క 12వ పంతుగా కబీర్ చరిత్ర బోధపై ఒక విషయం 1870లో ఒక విషయంలో కబీర్ వాణి ఇలా రాశారు, సంవత్తు 1775 హోయి తాదిన్ ప్రేమ ప్రకటే జగసోయి, సాకి హమారీ లే జీవ సంజావై, అసంఖ్య జన్మ టౌరా నహి పావై, భారవే పంత్ ప్రకట హై బాని, శబ్ద హమారే హి నిర్ణయటాని, అస్థిర్ ఘర్ కా పరం మరమ ना पावै, ये भारा पंत हम ही को ध्यावै, भारवे पंत हम ही चली आवै, सब पंत मेटी एक ही पंथ चलावै, धर्मदास मोरी लाक दोहाई, सार शब्द बाहर सहित नहीं जाई, सार शब्द बाहर जो परही, बिचली पिड़ी हंस नहीं तरही, तेतिन अर्ब ज्ञान हम दाका, सार शब्द गुप्त हम टाका రాకా, మూల జ్ఞాన తక చూపాయి, జబలగ ద్వాదశ పంథమిటజాయి. ఇక్కడ సాహెబ్ కబీరు తన శిష్యుడు ధర్మదాస్ గారికి వివరిస్తున్నారు, క్రీస్తు శకము 1775లో నా జ్ఞానం యొక్క ప్రచారం జరుగుతుంది. అది 12వ పంత్ అవుతుంది. 12వ పంతులో
మా వాణి ప్రకటితమవుతుంది. కానీ సరి అయిన భక్తి మార్గం ఉండదప్పుడు. తరువాత 12వ పంతులో మేమే నడుచుకుంటూ వస్తాము మరియు అన్ని పంతులను తొలగించి కేవలం ఒక పంతును నడిపిస్తాము. కానీ ధర్మదాస్ నీకు లక్షల ఆనలు అంటే ప్రతిజ్ఞలు ఈ సార శబ్దాన్ని ఎవరికైనా ఇస్తే ఇవ్వకు, లేదంటే మధ్యతరం హంసలో భవసాగరాన్ని దాటలేవు. ఇందువలన ఎప్పటి వరకైతే 12వ పంతు తొలగింపబడి ఒక పంతులో నడవవో అప్పటి వరకు ఈ మూల జ్ఞానంను నేను దాచి ఉంచుతాను అని చెప్పారట. సంత్ గరీబ్ దాస్జీ మహారాజ్ గారి వాణి యందు నామం యొక్క మహత్యం మరి యొక్క సంచికలో సంత్ గరీబ్ దాస్జీ మహారాజ్ వాణి యందు నామం యొక్క మహత్యం గురించి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. ఓం శ్రీ మాత్రే నమః.